వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రారంభించాం. నెల్లూరు జిల్లాలో కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమం ఈరోజు కొనసాగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు విశేషంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం, స్వచ్ఛందంగా స్పందించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం, రాష్ట్ర గవర్నర్కి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వినతిపత్రం సమర్పిస్తూ కోటి సంతకాలకు సంబంధించినటువంటి ఈ పత్రాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని అందించాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ఆయన సూచన అనుసారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో 22వ తేదీ కల్లా ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సమావేశంలో నిర్దేశించినటువంటి విధంగా పూర్తి చేయండి అని చెప్పడం జరిగింది. అటువంటిది ఈరోజు ఒక వారం ముందుగానే 16వ తేదీ కల్లా దాన్ని పూర్తి చేసి విరువురు గ్రామంలో మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి సురేష్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంతోమంది పాల్గొనడం, బ్రహ్మాండమైనటువంటి మోటార్ బైక్ ర్యాలీలో యువత ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించడం, వీటన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు దారుణంగా ప్రజలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని వాగ్దానం ఇచ్చి హామీ ఇచ్చి వాటిని విస్మరించి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఇవ్వకుండా ఎగ్గొట్టడమే కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి అయినటువంటి కాలేజీలను అమ్ముకోవడం అనేటువంటిది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే 2027లోనే వస్తాయా, అంతకుముందే వస్తాయా, 2029లో వస్తాయా, ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే చంద్రబాబు నాయుడిని మట్టి కరిపించడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు అహోరాత్రులు శ్రమించి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పాంప్లెట్లు కరపత్రాలు పంపిణీ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందజేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు నా కుటుంబ సభ్యులైనటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, యువకులకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో మేము ఇంకా సంతకాలు పెట్టాలనేటువంటి ఆలోచనతో చాలామంది చెప్పడం జరిగింది. ఇంకా మా దగ్గర కూడా సంతకాలు పెట్టించుకోలేదని కొంతమంది అన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఎవరు ముందుకు వచ్చినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అందరికీ కూడా ఈ అప్లికేషన్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. వినతి పత్రాలకు సంబంధించి వీటిని మీరు సంతకం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వీటికి మేము హెడ్ ఆఫీస్కి చేర్చేంత వరకు, కేంద్ర కార్యాలయానికి పంపించేంత వరకు వీటికి సంబంధించి ఎవరు ఉత్సాహం ఉన్నా సరే, ఎవరన్నా మిస్ అయ్యి ఉన్నా ఏమనేదా భావించకుండా అందరూ కూడా వచ్చి దీంట్లో భాగస్వాములు కండి. ఈరోజు వచ్చిన సందర్భంలో అయ్యా మేము చేయాలనుకుంటున్నామన్నారు. ఇప్పటికే 60,000 పూర్తయ్యాయి. మరో 20,000 వరకు పూర్తి చేయడానికి కూడా ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కోరిన మీదట అవి కూడా గ్రామాల వారీగా ఎవరికైతే ఉత్సాహం ఉందో, ఎవరైతే కోరుకుంటారో అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది మేము భాగస్వాములు అవుతామంటే అంతమందిని భాగస్వామ్యం చేయడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది రుణానుబంధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా చెక్కు చెదరనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, ప్రేమ, అభిమానాలకు ఇది నిదర్శనం. అందుకనే అనుకున్నటువంటి లక్ష్యానికి ఎత్తుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా అనుకున్నటువంటి లక్ష్యం పరిమితి విధించినటువంటి సమయం కన్నా, గడువు కన్నా ముందుగానే చేయగలగడం అనేటువంటిది ఇది నిజంగా ఒక రికార్డ్. సర్వేపల్లి ప్రజలు అన్ని విధాలా మమ్మల్ని ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నందుకు మరొకసారి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ముగింపు సభ అత్యంత ఆడంబరంగా నిర్వహించినటువంటి ఈ గ్రామ ప్రజలకు, అదేవిధంగా మండల కన్వీనర్లు, తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రత్యేకించి విరువురు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి సోదరుడు సురేష్ కుమార్ రెడ్డి గారికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.